హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషో టాక్స్. ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడికి రెడీ అయ్యానంటే ఈరోజు జనరల్ చెకప్ ఉందండి, హాస్పిటల్కి వెళ్తున్నాను. సో ఎక్కడికి అంటే ఇప్పుడే రెడీ అయ్యేసి మార్నింగ్ 8:30కి ఉంది అపాయింట్మెంట్ నాకు. సో ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి హాస్పిటల్ కొంచెం లాంగే అండి. సో నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు హాస్పిటల్ ఫైల్ అండ్ ఒకటి ఫ్రూట్ బాక్స్ తీసుకున్నాను. అందులో వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ క్యారీ చేస్తాను అనమాట, మధ్యలో ఆకలిస్తే తినడానికి అనేసి. ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి అంజీర్ అండ్ పొమాగ్రనేట్ సీడ్స్ పెట్టుకున్నాను. ఇంకా మా అత్తయ్య మంచి రోల్స్ ఇచ్చారనమాట. సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయింది, 8:30 వరకు అక్కడికి రీచ్ అవ్వాలి. సో ఇంకా డాక్టర్ ఆఫ్టర్నూన్ 2 వరకే ఉంటారు. అందులో మాకు అపాయింట్మెంట్ కూడా మార్నింగ్ 8:30కే ఉందనేసి స్టార్ట్ అయ్యాము. చూడండి నేను వెళ్తున్న హాస్పిటల్ వచ్చేసి బంజారా హిల్స్ అండి. హాస్పిటల్ నేమ్ వచ్చేసి ఫెర్నాండెస్. సో ఫెర్నాండెస్ రీచ్ అవ్వాలంటే మా ఏరియా నుంచి 1.5 అవర్ పడుతుంది. ఇంకా ట్రాఫిక్ ఉంటే 1 అవర్ 50 మినిట్స్ కూడా పడుతుందండి. బంజారా హిల్స్ ఇది విరంచి హాస్పిటల్ ఉంది కదండి, దానికి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ హాస్పిటల్ మనకి హ్యాబిట్స్లో కూడా ఉందనుకుంటా. 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ ఇంకా మాకు కన్వీనియంట్ ఉండాలి, ఇంకా మేము అన్నీ ఎంక్వైరీ చేసి మా ఫ్రెండ్స్ ఇక్కడే చూయించుకున్నారనమాట. మ్యాక్సిమం ఇక్కడ చెకప్స్, స్కానింగ్స్, ఇంకా కేరింగ్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా చాలామంది సజెస్ట్ చేశారు నాకు ఈ హాస్పిటల్ అయితే చాలా బెటర్ అనేసి. సో ఇంకా మన బేబీ కంటే ఎక్కువ ఏది కాదనిపించేసి ఇంకా మేము ఇదే హాస్పిటల్కి వెళ్తున్నాం. చూడండి ఇంకా ఇదంతా బంజారా హిల్స్కి ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నాము. లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి ఇంకా మనకి జీవికే 1 అనమాట. సో ఇంకా నాకు ఈ ఏరియా అయితే బాగా తెలుసండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేశాను ఒక 3 ఇయర్స్. సో నాకు బంజారా హిల్స్ బాగా ఐడియా ఉంది. సో నాకు హాస్పిటల్ కూడా అంత లాంగ్ ఏం అనిపించలేదు. నేను ఆల్రెడీ నాది ఫీల్డ్ వర్క్ కాబట్టి బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాది ఫీల్డ్ వర్కే కాబట్టి నాకు అంత జర్నీ కూడా ఏం అనిపించలేదు. సో ఇంకా ఇక్కడ జీవికే క్రాస్ చేశాక ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ విరంచి హాస్పిటల్ ఉంటుందండి, సిగ్నల్ దగ్గర. సో ఎగ్జాక్ట్గా విరంచి హాస్పిటల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ లాంగ్ అయినా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే చాలా బాగుంటాయి చెకప్స్ ఇక్కడ. ఇంకా హ్యాబిట్స్ కూడా మాకు దగ్గర అవుతుంది, కానీ హ్యాబిట్స్ వద్దని అనుకున్నాం మేమిద్దరము. ఇంక ఇక్కడ ఫ్రూట్స్ తీసుకొచ్చాను కదండి, ఇంకా పొమాగ్రనేట్ అండ్ అంజీర్ అవి తినుకుంటా వెళ్తున్నాను అనమాట. డాక్టర్స్ మనకి ఖచ్చితంగా చెప్తారండి, ఇంకా స్టమక్ ఫుల్ ఉండాలి, మంచిగా తినేసి రండి అనేసి అని అంటారు. సో ఇంకా నేను హాస్పిటల్ దగ్గరలో ఉన్నాను, మీకు హాస్పిటల్ కూడా చూపిస్తాను. చూడండి మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే తీస్తాను. చూడండి ఇదేనండి ఫెర్నాండెస్ హాస్పిటల్. ఇంకా ఇక్కడే ఎంట్రీ ఇస్తున్నాం మేము ఇదే హాస్పిటల్కి. చూడండి యాక్చువల్గా ఇక్కడ నేను 5th మంత్ కంప్లీట్ అయ్యాక వచ్చానండి. ఇప్పుడు గ్రోత్ స్కాన్ ఉందన్నమాట నాకు ఈరోజు. యాక్చువల్గా మనకు 3 స్కానింగ్స్ ఉంటాయి. ఒకటి ఎన్టీ స్కాన్, ఫస్ట్ ట్రెమిస్టర్లో చేస్తారు అది ఎన్టీ స్కాన్ అనేది 3 మంత్స్కి. అండ్ సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి మనకి 5 మంత్స్కి చేస్తారు, అది టిఫా స్కాన్ అనమాట. టిఫా స్కాన్ చాలా ఇంపార్టెంట్ అండి. టిఫా స్కాన్లో అయితే బేబీ పార్ట్స్ మూమెంట్స్ అన్నీ మనకు కనబడతాయి అన్నమాట. ప్రతి పార్ట్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు టిఫా స్కాన్లో. అండ్ ఇప్పుడు గ్రోత్ స్కాన్ నేను చేయించుకునేది. సో ఆల్రెడీ నేను ఆ 2 స్కాన్స్ వచ్చేసి అడ్వాన్స్ డయాగ్నోస్టిక్లో బయట చేయించుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు చేంజ్ అయ్యాను అనమాట. నియర్ బై డెలివరీకి ఇంకా 2-3 మంత్స్ ఉందనంగా ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా టిఫా స్కాన్ నుంచి కూడా ఇక్కడ ఫాలో అవ్వచ్చు. మంచి ఎక్సర్సైజెస్ చెప్తారు మనకి హెల్దీ ఫుడ్ ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళు ఒక చార్ట్ రెడీ చేసి ఇస్తారు మనకి. ఇంకా కేరింగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడు 24 అవర్స్ మనకి మొబైల్ నెంబర్ ఇస్తారనమాట. వాళ్ళు ఏ టైంలో అయినా సరే మీకు బేబీ మూమెంట్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కాల్ చేయవచ్చు అనేసి మనకు సపరేట్గా డాక్టర్ ఉంటారు. అన్నీ కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటారు ఈ హాస్పిటల్లో. సో ఇంకా గ్రోత్ స్కాన్ అయిపోయింది. ఆ స్కానింగ్తో అయితే నేను చూపించలేను కదండి, ఓన్లీ హాస్పిటల్లో కూర్చున్నది ఇంకా బిల్ సెక్షన్ దగ్గర అలా చూపించాను. చూడండి ఇక్కడ మా హస్బెండ్ మెడిసిన్ తీసుకుంటున్నారు, నా బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి.
ఇంకా వెదర్ కూడా అంత బాగుందండి. మేము ఆల్రెడీ డెలివరీ రూమ్స్, సి సెక్షన్ రూమ్స్ అన్నీ ఒకసారి వచ్చి చెకప్ చేసుకున్నాకే ఓకే అనుకొని ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. సో ఎందుకంటే ఈ టైంలో కేర్ తీసుకోవాలి అనిపించింది మాకు. ఇంకా చెప్పాను కదండి, బేబీ కంటే ఎక్కువ ఏది కాదనేసి. ఇంకా చూడండి, హాస్పిటల్ కూడా చాలా నీట్గా బాగుంది. సో ఇంకా అన్ని డాక్టర్కి మాకున్న డౌట్స్ అడిగేసి అన్ని సజెషన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని వచ్చాము. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుడ్కి వెళ్తున్నాము. ఇంకా ఇది హాస్పిటల్ నియర్లోనే ఉందండి. సో ఇది బఫెట్ అనమాట. ఇంకా డైరెక్ట్ బఫెట్కి వెళ్ళిపోదాం అనేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా ఫస్ట్ సూప్ తీసుకున్నామండి. తర్వాత స్టార్టర్స్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఇక్కడ రోటీ, ఇంకా రోటీలో పన్నీర్ అండ్ ఇంకా పాలక్ అండ్ ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. సో వాటితోటి ట్రై చేసాము. ఇంకా మా హస్బెండ్ ఏమో న్యూడిల్స్ ట్రై చేస్తున్నారు. సో చూడండి. నాకు చిన్న ప్లేట్ ఇవ్వవా నీ దగ్గర? అందుకే అడిగినా. ग्लास से दाई हमारे कभी कोई चीज़ के बस वो नहीं छोड़ना नहीं पड़ता है। मैंने को तो अटेंड कर लेगी, वो नहीं है तो वो कर लेगी। साथ में आते हैं। चलो बाय, सी यू एवरीवन। ओके बाय। अच्छा लगा मिलके सबको आगे अच्छे से बाय। मैं भी डबल माइंडेड थी, गुड़िया को छोड़ूं नहीं छोड़ूं। चलो बाय। अच्छी बाय। So I took pictures of your exhibition. Very cute looking. Especially in that Facebook में रखा है, बहुत अच्छा लगा। జ్యూస్ పెట్టినా राजू को फोन करना था, राजू को फोन करना था, मैं कर వెజ్ బిర్యానీ ప్లేన్ రైస్. ఇది వెజ్ అండి, వెజ్ బఫెట్. సో నేను వెజిటేరియన్, మా హస్బెండ్ నాన్ వెజ్. సో నాన్ వెజిటేరియన్ తను, నేను వెజిటేరియన్. కానీ తను ఏం చేశాడంటే ఇంకా నా కోసం అనేసి వెజిటేరియన్కే వచ్చాడు. ఇంక ఇవి పచ్చడి గీ అనమాట. లాస్ట్లో ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా ఇక్కడ మనకి పానీపూరి అండ్ డ్రింక్స్ ఉన్నాయి. ఇంకా లెమన్ జ్యూస్, ఇంకా కొన్ని ఏవేవో ఉన్నాయండి, కొరియండర్ జ్యూస్, పుదీనా, అవి మిక్సప్ అయ్యి ఉన్నాయి. ఇంకా పక్కన పాన్ అండ్ పానీపూరి పెట్టారు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వెళ్ళే ముందు మా హస్బెండ్ ఒకసారి లెమన్ వాటర్ తాగు, కొంచెం బాడీ
కంట్రోల్లో ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది కొంచెం అనేసి అని అన్నారు. సో ఇంకా అందుకని లెమన్ వాటర్ నేను ఒక గ్లాస్ తాగేసి తనకు తీసుకొని వచ్చాను. సో ఇంకా ఇప్పుడే ఇలా లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. సో చూడండి, సో ఇలా జరిగిందండి హాస్పిటల్ జర్నీ. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.